నినివే పట్టణం యొక్క పాపము దేవునికి వినిపించాది. దేవుడు ఆ విషయాన్ని తెలుసుకొని నినివే పట్టణాన్ని అగ్నిగంధకాలతో కాల్చేయాలనుకున్నాడు. ఎలాగో సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చి పడేశాడో అలాగే నినివే పట్టణం మీద కూడా దేవుడికి కోపం వచ్చి కాల్చేయాలి అనుకున్నాడు. అయితే ఆ నాశనము కలిగించక మునుపు ఒక వార్నింగ్, వాళ్ళకి ఒక హెచ్చరిక ఇద్దామని ఒక ప్రవక్తని ఎన్నిక చేసుకున్నాడు. ఆ ప్రవక్త పేరు యోనా. ఆ ప్రవక్త పేరు గట్టిగా చేద్దాం, యోనా. యోనా అంటే పావురం, గువ్వ అని అర్థం. ప్రవక్త యోనా గువ్వ లాంటివాడు. ఆ వ్యక్తితో చెప్పాడు, ఎల్లవయ్యా నినివే పట్టణానికి చెప్పు, 40 రోజుల తర్వాత ఆ పట్టణం నాశనం అయిపోతుందని చెప్పు అని అన్నాడు. ఈ ప్రవక్తకు ధర్మ సందేహం. ఈయన ఇప్పుడు ఇట్లే చెప్తాడు, వాళ్ళు ఎవరైనా నాయనా తండ్రి నన్ను ఏడిస్తే మళ్ళీ ఈయన మనసు మార్చుకుంటాడు, ప్రవక్తగా నేను చెప్పిన మాట్లాడి జరగవు, నాకు అవమానం కదా అని సరేలే పోతాలే అని చెప్పి మనోడు ఇంకొక ఊరికి వెళ్ళిపోయినాడు. చూడండి, దేవుడు చెప్పిన మాట విని వెళ్ళవలసిన ఈయన దేవుడు తిరిగి తన మనస్సు ఏమన్నా మార్చుకుంటాడేమో, వాళ్ళ మీద కనికరిపడి అని నేను చెప్పింది జరగకపోతే నా డిపాజిట్ పోతుంది కదా, నా పేరు పోతుంది కదా అని యోనా తర్షీషుకు వెళ్ళిపోయినాడు. బాగా గమనించాలి, ఈయన చెప్పిన మాట దేవుడు మనసు మార్చుకుంటాడని. దేవుడు మనసు మార్చుకోడు, ఈయనే మార్చుకున్నాడు. మనిషి మనసు మార్చుకుంటాడు కానీ దేవుడు మనసు మార్చుకోడు. దయచేసి గమనించాలి, ఏ విషయంలో మార్చుకోడు అని అంటే నన్ను బాగా గమనించండి. నీవు పుట్టినప్పుడే దేవునికి తెలుసు. నీవు తల్లి గర్భంలో నుండి పుట్టకముందే నీ జీవిత గ్రంథాన్ని రాశాడు. నువ్వు పుట్టినప్పటి నుండి చచ్చిపోయేటంత వరకు నీకు ఏమేమి మేళ్ళు చేయాలా, ఏమేమి అన్నీ రాసి పెట్టాడు. ఆ విషయంలో ఆయన తన మనసు మార్చుకోడు. నీ మనసు మారిపోయింది అనుకో, నీ కొరకు ఆయన రాసినవి ఏమీ జరగవు. నీ కొరకు ఆయన రాసిన ఆ జీవిత గ్రంథంలో సమాచారం ఏమీ జరగదు. దయచేసి గమనించాలి. ఒకవేళ నేను బాగా అభివృద్ధి అవుతా ఉన్నాను, నా వ్యవసాయం బాగుంది అని మందిరానికి రాకుండా ఏం చేస్తావు, ఆ దుక్కులు దున్నేటప్పుడు ఒక రాయి తీసి దానికి కుంకం పెట్టి పసుపు పెట్టి దండం పెట్టి మడగదున్రా అని మళ్ళా ఆన్నే మోకాలుని నాయనా 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 అంటివనుకో, ఏంటి రీడు నా భక్తుడా, రాయి భక్తుడా ఈడు అని ప్రభు ఆయన మనసు మార్చుకుంటాడు. మీకు అర్థమవుతా ఉందా? మనసు మార్చుకుంటాడు. నీకు చేయాల్సింది చేయడు ఆయన. దోత్త అంటాడు, స్టాప్, వానికి ఇంకేమి చేయొద్దు, దాన్ని పెండింగ్లో పెట్టు అంటాడు. ఎందుకు ప్రభా, మోకాళ్ళు ఉన్నాడేనే, వాని ముందర చూడరా ఏముందో, వాని ముందర ఏదో కొసిరాయి ఉంది, అది రంగులుగా ఉంది, అందుకే అది స్టాప్ చేసేస్తాడు. దేవుని బిడ్డలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మనసు ఏ పరిస్థితుల్లో కూడా మారకూడదు. మీరు పనులు చేసే స్థలంలోకి వెళ్తారు, వాళ్ళు పూజ చేసి కొబ్బరి బిళ్ళ బెల్లం ఇస్తారు, ప్రసాదం అంటారు. మనము ఎవరు చూడలేదులే అనుకుంటాం. ఎవరు చూస్తూ ఉన్నారు? ఒరే 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 ఒరే, నీ పక్కనే ఇంకోడు ఉంటాడు, కృష్ణ, ఏం తింటా ఉండవంటే ఏం తింటా ఉన్నారు అబ్బా, పండ్లు ఏందో ఉంటే గుచ్చుకుంటాను తింటా ఉన్నా అంతే, ప్రసాదం తింటే అబ్బా అని ఎవరు చూస్తూ ఉంటారు? ఆయన చూస్తే స్టాప్ అంటాడు. దేన్ని? ఆయన నీకు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం స్టాప్ అంటాడు, ఆగిపోతుంది. దేవుని బిడ్డలు మీరు బాగా గమనించాల్సింది, దేవుడు నువ్వు పుట్టక మునిపే నీ జీవిత గ్రంథం అంతా రాశాడు. అవి వరుసగా చేసుకుంటూ వస్తాడు. ఎప్పుడు ఆయనకు భిన్నంగా కనిపిస్తావో అప్పుడు ఆయన నీకు ఇవ్వాలనుకున్నవి, చేయాలనుకున్నవి అన్నీ ఆగిపోతాయి. దయచేసి గమనించాల్సింది, ఇన్ని రోజులు మనం ఎట్లా బ్రతికినా పర్వాలే, ఇక ముందుకైనా
మనము ప్రభు దగ్గర నుండి ఒక ఆశీర్వాదం పొందుకోవటానికి. యోనా అనుకున్నాడు ఆయన మనసు మార్చుకుంటాడని. లే, ఆయన మనసు మారదు. మారకపోవటానికి గల కారణం ఆయన దేవుడు. మన మనసు మారేదానికి కారణం మన మనుషులు. మారుతూ ఉంటుంది. మనం ఎట్లా మారుతూ ఉంటామంటే ఓసరు బిల్లి మారినట్టు మారుతూ ఉంటాం. మన మనసు మారకూడదు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అంటాడు, నా యోనా, ఒకవేళ దాన్ని నాశనం చేస్తానని నువ్వు చేయకపోతే ఎట్లా? నా గొప్పతనం పోతాదే, నేను చెప్పిన మాట పోతాదే అనని. దేవుని మాట కంటే మన మాటకు మనం విలువ చూసుకుంటాం. దేవుని మాటకు మనం విలువ ఇవ్వాలి, కానీ మన మాటకు విలువ పెంచుకోకూడదు. నేను చెప్పిన మాట జరగకపోతే ఎట్లా అని అనకూడదు. దేవుడు చెప్పిన మాట జరగాలి అనేది మన జీవితంలో ఉండాలి. అప్పుడే దేవుడు చాలా సంతోషిస్తాడు. నా బిడ్డ నేను చెప్పిందే చేస్తూ ఉన్నాడు కాబట్టి వానికి ఆశీర్వాదాలు పంపమని ప్రభు చెప్తాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఆ రీతిగా నినివే పట్టణం యోనా వెళ్ళి రెండవ పర్యాయం ప్రకటించిన తర్వాత రాజు మొదలుకొని చెరసాల్లో ఖైదీ వరకు వారు బూడిద రాసుకొని గోనె పట్టుకట్టుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపపడి ప్రార్థన చేశారు. ఏడ్చి ప్రార్థన చేశారు. పశ్చాత్తాపడి, ప్రభా మా పాపాలు క్షమించు ప్రభా, మేము పాపులం, మేము దోషులం, పనికిరాని వారం, క్షమించు ప్రభానని. ఈ దినాల్లో కూడా బూడిద రాసుకొని గోనె పట్టుకట్టుకొని ప్రార్థన చేసే పని ఉంటే మీరు ఒకరొత్తురా గుడికే? నాకు ఒకరికి కట్టేసి వెళ్ళిపోతారు. నాకు బూడిద పూసేసి గోనె పట్టుకట్టి చేస్తూ ఉంటే మళ్ళీ వస్తానని వెళ్ళిపోతారు. దాని అర్థం తగ్గించుకోండి. మేము పాపులమని ఒప్పుకోండి, తగ్గించుకోండి. మేము పాపులమని ఒప్పుకోండి. మీరేం మీ భార్య దగ్గర ఒప్పుకోవద్దు. భార్య దగ్గర ఒప్పుకుంటే నిద్రపోయేటప్పుడు తిరగలరా వేస్తాయి తలకాయ మీద. ఆమె దగ్గర ఒప్పుకోవద్దు. నువ్వేం మీ భర్త దగ్గర ఒప్పుకోవద్దు. సూర్యకత్తో గొంతుగా వేస్తాడు. ఒప్పుకోవద్దు. దేవుని దగ్గర ఒప్పుకో. దేవుడు ఏమన్నా ఉండరా ఆదివారం చెప్తాను అని నాలాగా అన్నీ చెప్తాడు ఆయన? లే, ఆయన దగ్గరికి వచ్చి ప్రభా నేను పలానా తప్పు చేసినానయ్యా క్షమించు అంటే ఆయన అంటాడు. ఒక ఆమె వచ్చి ప్రభా ఈ ఒక్కసారి నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపడితే ప్రభు ఆమెని క్షమించి ఒక మాట అన్నాడు, ఇక మీదట పాపము చేయొద్దు. ఇక మీదట పాపము. ఆమె పాపానికి శిక్ష ఎక్కడుంది? ముందే ఉంది. వాళ్ళందరూ రాళ్ళు ఎత్తుకొని నిలబడ్డారు, వేసేస్తాం కొడేస్తామని. అయితే ప్రభువు అంటాడు, ఇంకా పాపం చేయొద్దమ్మా, నేను క్షమించేశానని. కాబట్టి ప్రభు దగ్గర తగ్గించుకొని మన జీవితంలో ఉన్న తప్పేదో ఆయనకు చెప్పి, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు నాయనా. దేవుని ఉగ్రత పట్టణం మీదకి రావాల్సింది. ప్రభు ఆ ఉగ్రతని ప్రక్కకు తీసివేసి ఆయన కనికరాన్ని పట్టణానికి చూపెట్టాడు. మన మీదకి రావాల్సిన ఉగ్రతని ప్రభు ప్రక్కకు తిప్పి ఆయన కనికరం, ఆయన దయ మన పట్ల చూపెడతాడు. దేవుడు మన పట్ల కనికరం చూపెడితే బాగా గమనించాలి, ఎంతవరకు నీ జీవితంలో ఉన్న ప్రతి అసాధ్యమైన కార్యము సుసాధ్యమైతూ వస్తుంది. పిల్లలు లేరు నీకు, పిల్లలు పుడతారు. పిల్లలు లేరు నీకు, పిల్లలు పుడతారు. దయచేసి గమనించాలి. ఉద్యోగం లేదు నీకు, ఉద్యోగం ఇస్తాడు దేవుడు. అంత గొప్పోడైన. హల్లెలూయా. ఎంతవరకు నీ భూమి చవుటిది, చవుడు భూమి, దాంట్లోకి దేవుడు సారమును పంపిస్తాడు. నువ్వు తగ్గించుకొని ఆయన పాదాల చెంత పాపాలు ఒప్పుకొని ఆయన దగ్గర క్షమాపణ పొందితే నీ జీవితంలో ఎంతవరకు లేని ప్రతి ఆశీర్వాదం నీ ఇంట్లోకి వస్తుంది. ప్రతి ఆశీర్వాదం మీ ఇంట్లోకి వస్తుంది. 10,000 సంపాదించినా నాకు సరిపోలేదంటారు. 1,000 రూపాయలతో నెలంతా తృప్తిగా నువ్వు బ్రతికేటట్లు చేస్తాడు. 9,000 మిగులు పెడతాడు ఆయన. ఆశీర్వాదం నీ ఇంట్లోకి వస్తుంది. నా మాట అర్థమైన వారు హల్లెలూయా చెప్దాం. నువ్వంటావు, నా కొడుకు వాడు చెప్పిన మాట ఎండు ఏం చేసేదేనని. మొదట ప్రభు చెప్పిన మాట నువ్వు విను. మొదట ప్రభు చెప్పిన మాట నువ్వు తగ్గించుకో, నీ పాపాలు ఒప్పుకో. ఆటోమేటిక్గా దేవుడు అక్కడ పనిచేస్తాడు. వాడే వస్తాడు, అమ్మా నేను కూడా వస్తా ప్రార్థనకని.
నేను కూడా వస్తాను. మీ కోడలు అంటది, అత్తమా ఈ ఆదివారం నేను కూడా వస్తా ప్రార్థనకని. ప్రభు నాయనా వని మార్చు. ప్రభు అంటాడు, నువ్వు మారు. ఇది వినిపించదు మనకి. ఏది? ప్రభు చెప్పేది వినిపించదు. ప్రభు చెప్పేది మొదట వినాలి, ఆ ప్రకారంగా మనం చేయాలి. అప్పుడు దేవుడు ఆ కార్యం ప్రారంభిస్తాడు. దయచేసి గమనించాల్సింది, సేన ఓ మాట అన్నాడు, ఎలక్ట్రిక్ మగ్గాలు వచ్చినాయి, దారం కూడా రేటు పెరిగిపోయింది, ఇద్దరు పని మానేసినాం నాయన, చాలా కష్టంగా ఉంది అని. నీ కష్టమును దేవుడు ఎరుగును. నీ కష్టాన్ని దేవుడు, ఆయన ఎదుట నువ్వు పాపము లేని వ్యక్తిగా నిలబడితే నీ కష్టాన్ని ఎరిగిన దేవుడు చేతి నిండుకు పని ఇస్తాడు. ఆయన జోబి నిండుకు డబ్బులు ఇస్తాడు. ఆయన దేవుడు నమ్మదగిన వాడు. నాలాంటి మనుషుడు కాదు దేవుడు, నమ్మదగిన వాడు. ఎంత నమ్మదగిన వాడు? నీవు ఇప్పుడు ఎవరిని నమ్ముతా ఉన్నావో వానికంటే నమ్మదగిన వాడు. భారీగా నువ్వు అనొచ్చు, నా భర్తని నేను నమ్ముతానని, ఆయనకంటే నమ్మకస్తుడు. నా కొడుకుని నమ్ముతున్నా, అతనికంటే నమ్మకస్తుడు దేవుడు. మా ఆఫీసర్ని నమ్ముతున్నాను, ఆయనకంటే గొప్పవాడు దేవుడు. బైబిల్ అందుకే అంటుంది, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము. మొదట ఆయన దగ్గర నువ్వు తగ్గించుకో, నీ పాపాలు ఒప్పుకో, విడిచిపెట్టు. ఒక ఆయన వచ్చి నాతో అన్నాడు, ఈడ వ్యాపారం బాగా జరుగుతుంది సార్ అని. ఏం వ్యాపారం రా అన్నాను. వాడు అన్నాడు, చాలా వ్యాపారాలు అనుకున్నా కానీ నా ఫ్రెండ్ ఒకడు చెప్పినాడు హోటల్ పెట్టి ఇక్కడ బాగా జరుగుతుంది అన్నాడని. నేనన్నా, హోటల్ పెడతావు సరే, దోశ పోసేది వచ్చా? రాదు. ఇడ్లీ వేసేది వచ్చా? నా పెండ్లానికి వచ్చు. నేను అడిగేది నీకొచ్చా? రాదు. చట్నీ రుబ్బేది వచ్చా? రాదు. ఇంక నీకెందుకు రా హోటల్? ఎవడైనా మాస్టర్, దోశ మాస్టరో ఇడ్లీ మాస్టరో మానేస్తే నువ్వు పోయి దోశ వేయాలా? నువ్వు ఆ గల్లా పెట్టి దగ్గర కూర్చొని దోశ ఒకటి అంటే ఎవరు పోసేది ఎవడు, తెచ్చేవాడు ఎవడు? దెబ్బతినేస్తావు. ఏ వ్యాపారం నువ్వు చేసినా నీకు తెలిసిన వ్యాపారం చేసుకోవాలి, తెలియని వ్యాపారం చేయకూడదు. తెలియని వ్యాపారం చేసి ప్రభువా నా వ్యాపారాన్ని ఆశీర్వదించంటే ప్రభు అంటాడు, రే ఆ పని నీకు తెలుసా? తెలియదు ప్రభువా, మరి ఇంక నేనెట్లా ఆశీర్వదించేది? దున్నేవాడు దున్ని ఆశీర్వదించమని అడగని, బట్టలు ఉతికేవాడు ఉతికి ఈ పనిని ఆశీర్వదించమని అడగని. నీకు పని రాని దాంట్లోకి పోయి నన్ను ఆశీర్వదించమంటే ఎట్లా నాకు కుదరని పని, ఇది జరగదిది అని ప్రభు చెప్తాడు. దేవుని బిడ్డలు మీరు, ఆయన ఆశీర్వదించే దేవుడు. ఒకటి, నువ్వు మారాలి. మొదటిది నువ్వు మారాలి, నువ్వు తగ్గింపు కలిగి ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏ తప్పు నీ జీవితంలో కనిపించకుండా ఆయన దగ్గర పరిశుద్ధంగా నిలబడేటట్టు ఉండాలి. రెండవది, నీ చేతికి ఏ పని ఇచ్చాడో ఆయన, నా చేతికి దేవుడు సువార్త పని ఇచ్చినాడు, దాన్ని నేను చేసుకుంటాను. రాత్రి కానీ పగలు కానీ సాయంకాలం కానీ ఉదయం కానీ చేసుకుంటాను. చేస్తూ ఉంటే దేవుడు చూస్తాడు, చూసి వెరీ గుడ్, వీడు బాగా పని చేస్తాడు అని పని ఇంకొంచెం పెంచుతాడు. ఆశీర్వదిస్తాడంటే మీ గల్లా పెట్టి డబ్బులు వేసే బాక్స్ తెరిచి గాబరే దాంట్లో 1,00,000 వేసేసి రాబో అన్నాడు ఆయన. నీ పనిని అభివృద్ధి చేస్తాడు, నీ పనిని 10 మందికి పరిచయం చేస్తాడు. చాలదా? ఇంట్లో వల్లే నువ్వు పని చేయకపోతే గిట్టదు. ప్రభు సన్నిధానంలో ప్రతి బిడ్డ నిన్ను ఆశీర్వదించాలంటే నీకిచ్చిన పనిలో నైపుణ్యత ఉండాలి, విరామం లేకుండా చేయాలి. హల్లెలూయా. రెస్ట్లెస్గా చేయాలి, విరామం లేకుండా చేయాలి. బైబిల్ అంటది, తన పని యందు నిపుణత గల వాణిని చూచితివా, అది వాణిని రాజుల దగ్గరికి తీసుకెళ్తాది. నీ పనే నిన్ను రాజుల దగ్గరికి తీసుకెళ్తాది. టీచింగ్ కానీ, లేకపోతే ప్రీచింగ్ కానీ, లేకపోతే కూలి పని కానీ, ఏదైనా
నీ పనిని న్యాయబద్ధంగా సక్రమంగా నువ్వు చేస్తే ఆ పని నిన్ను రాజుల దాకా తీసుకెళ్ళిపోతుంది. దయచేసి గమనించాలి, రాజులకు నిన్ను పరిచయం చేస్తుందండి. రాజులతో మనకు పరిచయం అయితే కూలి తక్కువ ఇస్తారా రాజులు? వాడేమో వచ్చినాడు చూడరా స్వామి, వాడు 4 రోజులు కూలి చేసినాడు అవునా అని ఆయన ఇట్లా తీసి కట్ట ఈసిరాడు పడేస్తాడు. టప్. ఇంటికి పోయి చూస్తే 4 రోజులకి 20,000 ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే పనిని మోసం చేస్తే ఆడేం చేస్తాడు తెలుసా? మనసులో పెట్టుకొని, ఎంతరా నీకు రావాల్సింది? 5,000 సార్, 2,500 తీసుకో, మళ్ళీ వస్తాను తీస్తానంటాడు. మళ్ళీ అంటాడు, సార్ డబ్బులు లేవని. దొర 50 రూపాయలు ఉంది తీసుకో అంటాడు. దొర 100 రూపాయలు ఉంది తీసుకో అంటాడు. నీ డబ్బే నీకు సరిగా ఇవ్వడం. న్యాయంగా చేయి, కష్టపడి చేయి, దేవుడు ఇష్టపడేటట్టు చేయి, మోసం చేయొద్దు. హల్లెలూయా. చెమటొచ్చి కష్టపడి పని చేయి. నీ దేవుడు అంటాడు, నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించేవాడు, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించేవాడు.